ఇక్కడ ఏం జరిగినా ఈ ఇసుకపట్నం పోర్టు పక్కాలు నావే. లోకమంతా చీకటి కమ్మిందంటే ఏంటో అనుకున్నాను. ఇల్లంతా లైట్లతో మిలమిల పెడుతున్నా సరే కళ్ళు మూసుకొని మరి చీకట్లో బతుకుతున్నారు. చిచి వీళ్ళకి నాకేం తెలియదు, నేను చూడలేదు. నాకేం చేయకండి. ఏంటి సార్ పేకాటాడి పోలీసులకు దొరికిపోయినట్టు కలొచ్చిందా? పొద్దునే వచ్చావు శాపనాథులు పెట్టడానికి, పో బయటికి. అంటే నా గెస్ కరెక్టే. ఎంత పోగొట్టుకున్నారు? 2 కోట్లు. అవును, కల కాబట్టి కోట్లు కాయేశారు. మరి రియాలిటీలో ఏం పోగొట్టుకున్నారు అన్నావా అనేసావు. ఏదైనా తేడా జరగల్చారు, నీ శాలరీకి బొక్కడతా. చారు వచ్చిందని పని చేసుకోకుండా పొద్దునే పంచాయతీ ఏంటి? అమ్మగారు, నేను ఈరోజు పని చేయడానికి రాలేదు, మిమ్మల్ని పని చేయనీయకుండా ఉండడానికి వచ్చిన. అంటే కాఫీలో విషయం కలిపి చంపేద్దాం అనుకుంటున్నావా? అంటే ఏంటి అమ్మగారు, మీకు విషయం దాకా చచ్చిపోయినట్టు కల వచ్చిందా? ఆపే, నేను చావుగోలా కళ నిజం చేయడానికి వచ్చావా ఏంటి? అవునమ్మగారు. అమ్మగారు మీరు అనుకున్నట్టు కళ్ళపోయినట్టు కాదు, మీ పోయిన ప్రాణం, సారు పోయిన కోట్ల రూపాయలు అన్ని తిరిగి వచ్చినట్టు. నిజమా? అవును సార్. ఏంటి బెట్టింగ్లు కూడా వేస్తున్నావా? కాదు కళ్ళు. మీరేం భయపడకండి సార్, పోయిన డబ్బులన్నీ పట్టుకొద్దాం. ఏంటి కల్లోనా? మీకు ఈ జన్మకి రాజయ్యే సూచనలు లేవు సార్. అంటే నిజమేనా? అమ్మగారు, మీరు ఇట్ట బెడ్ మీద కూర్చొని క్వశ్చన్లు వేస్తా ఉంటే మన డోర్ దగ్గరకు వచ్చి లచ్చిందే పక్కింటికి పోద్ది. అమ్మో, అర్జెంట్ గా అర్ధగంటలో రెడీ అయ్యి హాల్లోకి వచ్చేయండి, ఆట మొదలు పెడదాం. హా. వెల్కమ్ టు ద మల్టిమేట్ గేమ్ షో చారుతో కోటి. ఈ రోజు మన షోలో పార్టిసిపేట్ చేస్తున్నారు రాజు గారు మరియు సంధ్య అమ్మగారు. అమ్మగారు, ఈ గేమ్ షో ఆడడం మీకు ఎట్టా అనిపిస్తుంది? ఏంటిది, గేమ్ స్టార్ట్ చేయకుండానే రేటింగ్ అడుగుతుంది? ఆప్షన్ 1 చాలా బాగుంది, ఆప్షన్ 2 చాలా చాలా బాగుంది, ఆప్షన్ 3 చాలా 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 బాగుంది, ఆప్షన్ 4 ఆల్ ది అబో. అసలు వీటిని క్వశ్చన్స్ అంటారా ఎవరైనా? ఇదిగో చారు, కనీసం క్వశ్చన్ స్టార్ట్ చేస్తున్నానని ఎందుకు చెప్పలేదు? మనకంత టైం లేదమ్మగారు, ఎప్పుడో 10ంటికి అయిపోవాల్సిన షో. మీ లేజినెస్ వల్ల లేట్ అయింది. రూల్స్ అన్ని తర్వాత చెప్తా గానీ ముందు ఆన్సర్ చెప్పండి. ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, మీరు ఒకవేళ ₹1,00,00,000 గెలిస్తే ఏం చేస్తారు? ముందు అప్పులు తీర్చుకుంటా, మంచి కారు కొనుక్కుంటా, తర్వాత 3 BHK ఫ్లాట్ కొనుక్కుంటా. ఆపండి సార్, ఆప్షన్ తిట్టగా ఆత్రం ఎందుకు? ఏంటి వీటికి కూడా ఆప్షన్ సార్? మా డబ్బులు మా ఇష్టం, మా నచ్చడు కొనుక్కుంటా, నీకెందుకు? ఆప్షన్ 1 పని మంచి సంఘానికి డొనేట్ చేస్తాం. ఆప్షన్ 2 ఇటువంటి పోటీలు ఇంకా పెట్టేందుకు పని మంచి సంఘానికి ఇచ్చి ఎంకరేజ్ చేస్తాం. ఆప్షన్ 3 పని మనిషికి బోనస్ ఇద్దాం. ఆప్షన్ 4 ఆల్ ది అబో. చారు, ఇవి అసలు ఆప్షన్స్ ఏనా? అన్ని ఆప్షన్స్ కి ఒకటే మీనింగ్ అయితే ఇంకా ఆప్షన్స్ ఎందుకు? అయినా వచ్చిన డబ్బులను పని మనిషికి ఇచ్చిస్తే మేమెందుకు గేమ్స్ లో పార్టిసిపేట్ చేయడం? మీలో స్పోర్టివ్నెస్ లేదు సార్. బాబు కెమెరా ఆపాయమ్మా. అయినా అమ్మగారు, మీరు బ్రెయిన్ వాడరా? చారు, ఏంటి తిడుతున్నావు? మరి తిట్టక ₹1,00,00,000 వస్తారా ముర్రా అంటే వినరే? అసలు నువ్వు అడిగే ఆప్షన్స్ లో వచ్చేది ఎక్కడుంది? అమ్మగారు, ఇవన్నీ జస్ట్ ఆప్షన్స్. మీకు ₹1,00,00,000 వచ్చిన తర్వాత మీకు ఇష్టం వచ్చింది చేయొచ్చు. అలా అయితే ఓకే. ఓకే, స్టార్ట్ కెమెరా. ఆన్సర్ చెప్పండి సార్. ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. అమ్మగారు, నెక్స్ట్ క్వశ్చన్ చాలా టఫ్, జాగ్రత్తగా ఆడాలి. ఓకే. చారుశీల పని ఎలా చేస్తుంది? అసలు చారుశీల పనిచేస్తగా ఎలా పనిచేస్తుంది చెప్పడానికి. రాజుగారు, ఏంటి నువ్వు వరిస్తే భయపడరు ఇక్కడ? ఇది గేమ్ షో, మేమంతా నిజం చెప్తాం ఇక్కడ. సంధ్య, చారుని చూస్తే భయమేస్తుంది, నన్ను చంపేసేదేమోనని. ఆప్షన్స్ ఉంటాయేమోలే రాజు. అవునవును, చెప్పు చారు. ఆప్షన్ 1 పని చేస్తుంది, ఆప్షన్ 2 బాగా పని చేస్తుంది, ఆప్షన్ 3 చాలా బాగా పని చేస్తుంది, ఆప్షన్ 4 ఆల్ ది అబో. కరెక్ట్ ఆన్సర్. నాకేదో డౌట్ కొడుతుంది రాజు, ఇది గేమ్ మనతో ఆడుకుంటుందేమోనని. చెప్పింది నేను, ఎందుకని డౌట్లు? అది కాదు, అది గేమ్ మనతోనే ఆడుకుంటుందేమోనని డౌట్ కొడుతుంది. నీకన్ని డౌట్లే, నువ్వు అడిగారు. కంగారు పడకండి సార్, క్వశ్చన్ రెడీ చేయాలి. చిన్న బ్రేక్ తీసుకుందాం. ఇప్పుడు క్వశ్చన్స్ రెడీ చేయడం ఏంటి? అంటే అమ్మగారు, క్వశ్చన్స్ చాలా టఫ్ గా ఉన్నాయి, ఈజీ చేద్దామని నేనే మారుతున్నా. అవునవును, ఇలాంటి కష్టమైన క్వశ్చన్స్ నేనెప్పుడు చూడలేదు. రెడీ. నెక్స్ట్ క్వశ్చన్, ఇంట్లో ఎవరి వంట బాగుంటుంది? ఇంకెవరిది? నీదే. నా వంట బాగోదా? అలా కాదు, నీ వంట బాగుంటది కానీ నువ్వు చేస్తే కదా బాగుంటది. అయినా చారుకి జీతం ఇస్తూ నేనెందుకు వంట చేస్తాను? నేను చెప్పింది కూడా అదే. ఇప్పుడు దాని ఎదురుగా నీ వంట బాగుంటుందని చెప్పాను అనుకో, రేపు నుంచి వంట చేయడం మానేస్తుంది, అందుకే అలా చెప్పా. చారు, నువ్వు ఆప్షన్స్ చెప్పు. ఇంకా ఆప్షన్లు ఎందుకు సార్? కరెక్ట్ ఆన్సర్ చెప్పారుగా. ఇంతటితో గేమ్ అయిపోయింది. అప్పుడే అయిపోయిందా? అడిగిందే 4 క్వశ్చన్స్, అప్పుడే అయిపోయిందా? ఎన్ని క్వశ్చన్లు అడిగామన్నది కాదు, ఎన్ని కరెక్ట్ ఆన్సర్లు చెప్పామన్నది ముఖ్యం. సరే సార్, నేనుంటాను. ఇంకా 10 ఇళ్లలో ఈ పోటీ పెట్టాలి. పెట్టి మా కమిటీ వాళ్ళకి ఇస్తే వాళ్ళే కదా బెస్ట్ ఎవరో చూసి ప్రైజ్ మనీ ఇచ్చేది. అవును,
అమ్మగారు సార్ నేను ఎలాగో మీకోసం ఇంత కష్టపడుతున్నా కదా మీరు కూడా నా కోసం పని చేస్తారా? ఏంటో అది. ఏం లేదు, నా గురించి నా పని గురించి ఓ వీడియోలో మీ మాటల్లో చెప్పాలి. ఎప్పటిదాకా చేసిన పని నీ గురించేగా. అదిగా సార్, అది మీకోసం, ఇది నా కోసం. సరే సరే. యాక్షన్. చారు మా పని మనిషి, పేరుకే కానీ పనికిరాదు. వచ్చినా సరిగ్గా పని చేయదు. చేశానని చెప్పు. అమ్మగారు నేను మీకు కోట్లు ఎత్తుంటే మీరు నాకు తిట్లు ఎత్తారా? అలా అయితే ఈ గేమ్ షో మొత్తం క్యాన్సిల్ చేపిస్తాలే. సర్లే అడవుకు, మళ్ళీ కెమెరా రికార్డ్ చేసుకో. యాక్షన్. చారు చాలా మంచి పని మనిషి. మేము ఇంత ప్రశాంతంగా ఉన్నా అంటే దానికి కారణం మా చారుశీలనే. ఎస్, చారు వల్ల కదా మేము ఇంత హ్యాపీగా ఉన్నాం. థ్యాంక్ యూ చారు. చాలు చాలు చాలు. ఎప్పుడొస్తాయి రిజల్ట్స్? సాయంత్రం కల్లా వస్తాయి. సంజయ్, చారు లింక్ పెట్టింది. అందరికీ నమస్కారం. ఉత్తమ పని మనిషి అవార్డ్స్ లో ఈ అవార్డ్ ని గెలుచుకుంటుంది మన చారుశీల. చారుశీల గారు వెల్కమ్. అదేంటిది చారు కవర్ రావడం ఏంటి? పోటీ చేసింది మనం కదా. 10 ఇళ్లలో పాచి పని చేసుకుంటూ ప్రతి ఇంటికి తోడుగా ఉంటున్న ఈ చారుశీల గురించి వాళ్ళ ఓనర్స్ మాటల్లో ఒక్కసారి తెలుసుకుందాం. చారు చాలా మంచి పని మనిషి. మేము ఇంత ప్రశాంతంగా ఉన్నా అంటే దానికి కారణం మా చారుశీలనే. ఎస్, చారు వల్ల కదా మేము ఇంత హ్యాపీగా ఉన్నాం. థ్యాంక్ యూ చారు. ఉత్తమ పని మనిషి అవార్డ్స్ తో పాటు అమ్మో 2 crores ప్రైజ్ మనీ గెలుచుకుంటుంది మన చారుశీల. చెక్ తర్వాత ఇస్తారు. ఫోటోషూట్. చారు అయిపోయావు నా చేతులు.